ఒక చిన్న కథ. గోవిందనగరి గ్రామంలో రంగయ్య అనే రైతు కొడుకు రమేష్ 10వ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఒకరోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఆ మేకులతో తలుపు చూడ్డానికి అసహ్యంగా ఉంది కదా, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నేను మార్చుకుంటాను అన్నాడు. అప్పుడు రంగయ్య, మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కొక్క మేకును తీస్తూ ఉండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేకుకు ఒక చిల్లు మిగిలిపోయేది. రమేష్ కోపం తగ్గి మేకులన్నిటిని తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపై కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఒక మేకును దించినట్టే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసుపై ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.